వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. మీ ఫస్ట్ మూవీ బార్బరిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు ఎంత డిఫరెంట్ టైటిల్, మీరు ఆ టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. బార్బరిక్ వరకు అయితే బాగుండేది మ్యామ్. యాక్చువల్ దాని పైన క్యాప్షన్ త్రిబాంధారి బార్బరిక్ అని ఉంటుంది. బేసిక్గా టైటిల్ విన్నప్పుడు కొంచెం కొత్తగా ఉండి ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది అనుకున్నాం. చెప్పుతో కొట్టుకున్నారు కదా ఆయన, నా చెప్పుతో నేనే కొట్టుకుంటానని. మా చెప్పుతో నేనే కొట్టు. అండ్ మారుతి గారు ఆ టైటిల్ పెట్టొద్దని చెప్పారు. బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. ఈవెన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను కూడా తనకి ఏంటంటే సరే లెట్ ఇట్ బి అన్నట్టుగానే వదిలేశాను. మీరు కంటెంట్ విషయంలోనే కాదు, కాస్టింగ్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటారు అని ఈ రెండు సినిమాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తన ఫ్రెండ్స్ అండి. కథ చెప్పంగానే తను ఓకే అన్ని క్యారెక్టర్లా ఉంటుందేమో అనుకుంది. డే 1 షూట్లో తన లుక్, ఆ రాజసం అదంతా చూసిన తర్వాత షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంతకీ ఘటోత్కచుడి కొడుకు బార్బరికుడు అని మీ సినిమా ద్వారానే చాలా మందికి తెలిసి ఉంటుంది. కూడా దాని ఇంతకీ మారుతి గారితో మీ అసోసియేషన్ ఏంటి? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎలా నడుస్తుంది రాజాసాబ్ ప్రాజెక్ట్ అనేది? రాజాసాబ్ అయితే నేను చెప్తున్నాను కదండి, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇమాజిన్ కూడా చేయరు ఇంత బాగుంటుందా అని. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. బార్బరిక్ సినిమా ఫ్లాప్ అయినా బ్యూటీ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విజయ్ పాల్ గారు. ఆయనతో మాట్లాడి బ్యూటీ, బార్బరిక్ సినిమాల గురించి అనేక విశేషాలు తెలుసుకుందాం. విజయ్ గారు, ఒకవైపు విజయం, ఇంకొక వైపు ఓటమి. ఎలా ఉందండి టాలీవుడ్ లో మీ జర్నీ? క్వైట్ గుడ్ అండి. అంటే ఓటమిని తీసుకోవాలి, గెలుపును తీసుకోవాలి, రెండింటిని నేను ఈక్వల్గానే తీసుకుంటున్నా. సో నాకు బ్యూటీ సక్సెస్ తర్వాత చాలా అప్లాజ్లు వచ్చాయి. ఇది సరిపోదు, ఇంకా మనం ఏదో చేయాలి కదా ఇక్కడ. సో రెండింటిని ఈక్వల్గా తీసుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై బ్యూటీ మూవీ అండ్ ఈవెన్ ఆల్సో బార్బరిక్ మూవీ. ఎందుకంటే ఫ్లాప్ ఉన్న దాంట్లో ఏమున్నాయనే కరెక్షన్ చేసుకునే స్కోప్ ఇచ్చింది నాకు అది. సినిమా అంటే నా ప్రొడక్షన్ వైజ్ దాన్ని ఎవరు ఇప్పటివరకు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు లేరు. ప్రొడక్షన్ వైజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ దో బ్యూటీ వైజ్ కూడా ఎవ్రీబడి ప్రైజింగ్ మీ. అంటే నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ హౌస్గా నేను సక్సెస్ అయ్యా. బ్యూటీ నిజంగా ఇండస్ట్రీలో మిమ్మల్ని నిలబెట్టిందనే చెప్పొచ్చు. ఆ సినిమా నేను కూడా చూసానండి, చాలా నచ్చింది. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే కంటెంట్ బాగుంటే చాలు, కట్అవుట్తో పని లేదని చాలా చిన్న సినిమాలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అందులో బ్యూటీ కూడా ఒకటి. కానీ కాస్టింగ్ చాలా బాగుంది. అసలు నీలాకి అలాగే అంకిత్ ఎలా సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరిని ఆ క్యారెక్టర్స్కి? యాక్చువల్గా ఏంటంటే బ్యూటీకి ఫస్ట్ నుంచే వైబ్ ఉందండి. అంటే షూట్ స్టార్ట్ చేయడానికి బిఫోరే మేము ఇనీషియల్గా బ్యూటీ అనే అమ్మాయి ఏదైతే నీలాకి చేసిందో ముందు 3-4 మెంబర్స్ సెలెక్ట్ చేసాము. సెట్ కావట్లేదు, ఎక్కడో మిస్ అవుతుందని మేము చాలా అనుకుంటా ఉంటున్న టైంలో ఇంకొక 3 days తప్పదు షూట్కి వెళ్ళాలి అనే టైంలో నిజంగా నేచర్ మనకి ఇచ్చింది ఆ అమ్మాయిని. సో యాజ్ ఇట్ ఈస్గా అంతే పర్ఫార్మెన్స్ వచ్చింది. అంటే నిజంగా మనకు ఒక సోల్ ఉన్న సినిమా తీస్తుంటే మనం చేయడం వర్కౌట్ కాంది కూడా నేచర్ మనకి ఇస్తుంది అంటారు కదా, అది ఇచ్చింది. సో బ్యూటీ అలాగే వచ్చింది. సో అదే విధంగా సక్సెస్ కూడా వచ్చింది. ఈ యంగ్ పేర్ ఎంత బాగున్నారో, అలాగే నీలాకి పేరెంట్స్ గా చేసిన నరేష్ వాసుకి సెలెక్షన్ కూడా అదిరిందండి. వండర్ఫుల్ అండి. వాసుకి గారి ఎక్స్ప్రెషన్స్ మదర్ గా కొన్ని చోట్లలో ఇస్తుంటే లిటరల్ గా మనకు హార్ట్ మెల్టింగ్ లాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా నరేష్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు, బట్ హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఏ క్యాబ్ డ్రైవర్ రోల్లో. చాలా అద్భుతంగా చేశాడు. ఫాదర్ ఎంత డాటర్ని ఎంత ఇష్టపడాలో అని చూపిస్తారు కదా, దానికి 100% తను చేశాడు. విజయ్ గారు, సరే మనమైతే స్టోరీని నమ్మే ఒక సినిమా మీద పెట్టుబడి పెడుతూ ఉంటాము. ఒక హీరో అప్పటిదాకా సాఫ్ట్గా లవర్ బాయ్గా కనిపించి ఒకేసారి అతను క్రిమినల్గా కనిపించడం మీకేమీ డౌట్ అనిపించలేదా? ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని? అంటే ఇనీషియల్గా ఏంటంటే అది నేను బయటికి రావద్దు అనుకుంటే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, అందరు వచ్చారు, కానీ ఆ వావ్ ఫ్యాక్టర్ ఏదైతుందో నాకు ఫస్ట్ 3 days కనపడింది. ప్రతి ఒక్కరి దగ్గర ఆ వావ్ ఫ్యాక్టర్ కనపడింది. అండ్ ఇది కావాలా అండి, ఎందుకంటే హీరోయిజం అనేది నా దృష్టిలో ఫైట్ చేస్తేనే కాదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, అంకిత్ నన్ను అడిగినప్పుడు నేను చెప్పా, హీరోయిజం అనేది ఒక ఫైట్ చేయడం వలన నువ్వు పాజిటివ్గా ఉండి నువ్వు ఒక
దానిలా ఉండడం కాదు. ఇప్పుడు ఎందుకంటే పాతకాలంలో చిరంజీవి గారు పున్నమి నాగు, హేరామ్లో కమల్ హాసన్ గారు అంటే ద రోల్, ట్రావెలింగ్ రోల్ ఏదైతే ఉంటుందో ఎవరైతే లీడ్లో ఉంటారో దట్ ఈస్ ద హీరోయిజం అని నేను నమ్ముతాను. ఇట్ మే నెగిటివ్, ఇట్ మే పాజిటివ్. కొన్ని సినిమాల్లో మనం చూస్తే నెగిటివ్ పాత్రలకే ఆడియన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దీంట్లో ఏంటంటే తన రోలే ఒక సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. సో అందుకనే నేను తను ఒప్పించాను. తను కూడా హీ ఎగ్జైటెడ్ ఆఫ్టర్ వాచింగ్. దానివల్లే తను బాగా సపోర్ట్ చేశాడు. ఈజ్ అ పర్ఫెక్ట్ యాక్టర్ అండి నిజం చెప్పాలంటే. ఈ రోజుల్లో వస్తున్న హీరోలలో పర్ఫెక్ట్ యాక్టర్. కానీ మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరికి వాళ్ళు మన ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా అనే అలాగా అసలు అందులో సీన్స్ చాలా ఉన్నాయి. అలాగే యూత్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇటు అంకిత్ కావచ్చు, ఈ అమ్మాయి అలేఖ్య క్యారెక్టర్ కూడా ఎవరికి వాళ్ళు యూత్ కూడా వాళ్ళని వాళ్ళు ఊహించుకునేలా ఉంది. అసలు అంత రియలిస్టిక్గా ఎలా తీయగలిగారు? ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఈ సినిమా స్టోరీ కూడా రియల్ స్టోరీ అని. యా రైటర్ సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే తను వైజాగ్లో జరిగిన ఒక ఫ్యామిలీ రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని మిగతా సొసైటీలో జరుగుతున్న వాటిని కూడా రెండింటిని బ్లెండ్ చేసి రాసుకున్న కథ యాక్చువల్గా ఇది. సో యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్టర్ వర్ధన్ గారు ఏంటంటే దాన్ని బ్లెండ్ చేసి తను రాసిన దానికి అంతే అద్భుతంగా ఇవ్వగలిగింది అనమాట, ప్రజెంట్ చేయగలిగింది. ఈ రోజులలో రెండు ఇంపార్టెంట్ మ్యామ్. సినిమాలు ఆడాలి అంటే కథ రాయడం ఒకటైతే, అనుకున్న కథని యాజ్ ఇట్ ఈజ్గా ఆడియన్స్కి మెప్పించేలా, అంటే వాళ్ళ కళ్ళకి చెవులకి వినసొంపుగా ఉండేలా, అందంగా కనపడేలా చూపిస్తేనే, ఆ రెండు కలిసి మళ్ళీ మనసుకు కత్తుకునేలా చేస్తేనే ఆడియన్స్ సక్సెస్ చేస్తారు. దాంట్లో బ్యూటీ మూవీ సక్సెస్ అయింది. బ్యూటీ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడండి? ఇంకా థియేటర్లో నడుస్తుంది మేము, అప్పుడే ఓటీటీ ఎందుకు, హ్యాపీగా నడుస్తుంది. ఇంకో ఓజీ వచ్చినా కూడా నడవాలని కోరుకుంటున్నాం. ఓ గ్రేట్, యా బాగుందండి. బాగా ఎక్స్పెక్టేషన్ బాగుంది మీ సినిమా మీద, ఎందుకంటే నమ్మకం అది. ఎందుకంటే మ్యామ్ మేము అంటే ఓజీ ప్రమోషన్లో మా ప్రమోషన్స్ కనపడకపోయినా థియేటర్స్లో ఫీలింగ్స్ ఉన్నాయి. అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది? సో ఓజీతో పాటు మాది నడవాలని కోరుకుంటున్నాం. మీ ఫస్ట్ మూవీ బార్బరిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు ఎంత డిఫరెంట్ టైటిల్, మీరు ఆ టైటిల్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? బార్బరిక్ వరకైతే బాగుండేది మ్యామ్. యాక్చువల్ దాని పైన క్యాప్షన్ త్రిబాందారి బార్బరిక్ అని ఉంటుంది. బేసిక్గా టైటిల్ విన్నప్పుడు కొంచెం కొత్తగా ఉంది, ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది అనుకున్నాం. కానీ చదివే ప్రాసెస్లో లేదంటే రీచ్ అయ్యే ప్రాసెస్లో లెంత్ ఎక్కువ ఉండేసరికి అంత ఈజీగా రీచ్ అవ్వలేదు. మెయిన్ టైటిల్ ఇష్యూ 90%. మిగతా 10% ఇష్యూస్ ఏంటంటే ఇవి చాలా వరకు మేము ఏం అబ్జర్వ్ చేసామంటే, ఈ వీడియోస్ ఎక్కడైనా చూసారంటే చూసాము కానీ ఇది ఈ మూవీ అని తెలియదు అన్నారు. సో అలా రీచ్ కాకపోవడం వల్ల అది అలా జరిగింది. సో మా డైరెక్టర్ కూడా అందుకే ఎమోషనల్ అయ్యిండు. అవును, చెప్పుతో కొట్టుకున్నారు కదా ఆయన, నా చెప్పుతో నేనే కొట్టుకుంటానని చాలా బాధగా అనిపించింది ఆ వీడియో. జనరల్గానే గిల్ట్ ఫీల్ అయ్యారండి. ఎందుకు అంటే ఈ రోజులలో ఏ డైరెక్టర్లకు కూడా అంత ఫ్రీడమ్ దొరకదు. అండ్ మారుతి గారు ఆ టైటిల్ పెట్టద్దని చెప్పారు. ఈవెన్ సినిమా బాగాలేదు అంటే ఎవరికి ప్రాబ్లం లేదు, చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. ఈవెన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను కూడా తనకి ఏంటంటే సరే లెట్ ఇట్ బి అన్నట్టుగానే వదిలేశాను. తనలో తను చాలా గిల్ట్ ఫీల్ అయ్యాడు. గిల్ట్ ఫీల్ అయిపోయి అటు మారుతి గారు చెప్పారు, ఇటు ప్రొడ్యూసర్ ఏమనట్లేదు, ఆడియన్ ఏమో బాగాలేదు అనట్లేదు అట్లీస్ట్ చూసిన వాళ్ళు. ఇవన్నీ తన మనసులో తిరిగి ఎమోషనల్గా ఏదో జరిగిపోయింది. సో అలా జరగకుండా ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను. కానీ తనకు తాను నిజంగా తను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, బాగా ఎమోషనల్ అయిపోయి. 2.5 ఏళ్ళు కష్టపడ్డాను. సింపుల్ ఏంటంటే అంత ఫ్రీడమ్ ఈ రోజుల్లో ఎవరికి దొరకట్లేదు. తనకు అది బాగా గిల్ట్ అనిపించింది. అంత ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ దొరికాకంటే అటు మారుతి గారి సపోర్ట్ దొరికింది, ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ దొరికింది, సినిమా బాగా వచ్చింది. తను చేసిన 1-2 మిస్టేక్ల వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందన్న గిల్ట్లోకి వెళ్ళి తను ఫీల్ అయ్యాడు అనమాట. మీరు కంటెంట్ విషయంలోనే కాదు, కాస్టింగ్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటారు అని ఈ 2 సినిమాలు చూస్తుంటేనే అర్థమైపోతుందండి. 2 సినిమాల్లో కూడా కాస్టింగ్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బార్బరిక్ సినిమాకి వచ్చినప్పుడు సత్యరాజ్ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇంకొక వైపు ఉదయ్ భాను గారు, అవును, ఆ వాకిలి పద్మ క్యారెక్టర్, ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ్ని మనం ఎప్పుడు అలా చూసుంటాం, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. ఎలా ఆవిడ్ని ఒప్పించారు ఈ క్యారెక్టర్కి? మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తన ఫ్రెండ్స్ అండి. కథ చెప్పంగానే తను ఓకే అన్ని క్యారెక్టర్లా ఉంటుందేమో అనుకుంది. డే 1 షూట్లో తన లుక్, ఆ రాజసం అదంతా చూసిన తర్వాత షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఏంటంటే
అదంతా అయిపోయాక సినిమా చూసి సినిమా కూడా బాగా రావడం, తర్వాత తను కూడా బాగా సపోర్ట్ చేసింది. సో ఈ మా 2 మూవీస్లో కూడా ప్రతి క్యారెక్టర్ సరే కమర్షియల్గా సక్సెస్ అయ్యామా లేదా, ఒక సినిమా ఇంకో సినిమా హిట్ వచ్చింది, ఇది పక్కన పెడితే ఎవ్రీ క్యారెక్టర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఆర్క్. ఆ సబ్జెక్ట్ పరంగా ప్రతి క్యారెక్టర్కి ఆర్క్ ఉంది. ప్రొడక్షన్ వైజ్ అంటే సెటిల్డ్గా మేము ప్రొడక్షన్ చేసాము. యాజ్ ఇట్ ఈస్గా నేను కొత్త ప్రొడ్యూసర్ అయినా 2 సినిమాలని 2 నెలల్లో రిలీజ్ చేయగలిగాను. చాలామంది అక్కడికి చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ అందులో నేను ఒకటి సక్సెస్ కొట్టాను. ఆ బార్బరికి కూడా ఓటీటీలో సక్సెస్ అవుద్దండి, మీరు చూడండి. అది ఏంటంటే అది ఒక ప్రాబ్లం వచ్చింది కొన్ని, మాకు తెలియక యాజ్ ఏ ప్రొడక్షన్ హౌస్గా నాకు కొన్ని అసలు ఏం చేస్తే బాగుంటుందో కొంచెం తెలియకపోవడం వల్ల నేను ముందుగా జాగ్రత్త తీసుకోలేకపోయాను. దెన్ నెక్స్ట్ ఇవన్నీ నేను తీసుకొని నెక్స్ట్ ఇవి జరగకుండా చూస్తాను మ్యాక్సిమం. బార్బరిక్ ట్రైలర్ నేను చూసానండి, చాలా బాగా అనిపించింది. అసలు అవును, ఉదయ్ భాను గారి క్యారెక్టర్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఆవిడ ఎంత బాగా చేశారు అనేది ఆ ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. ఓటీటీలో నేను కూడా తప్పకుండా చూస్తాను. అక్టోబర్ 10th వస్తుందండి ఓటీటీలో బార్బరిక్, అమెజాన్లో. ఓకే, చూడండి, దెన్ విల్ డిస్కస్. ఇంతకీ ఘటోత్కచుడి కొడుకు బార్బరికుడు అని మీ సినిమా ద్వారానే చాలా మందికి తెలిసి నాకు ఉంటుంది. కూడా దాని ద్వారా తెలుసండి, అంతకుముందు నాకు తెలియదు. కానీ డిఫరెంట్ టాపిక్ ఎంచుకున్నారు. ఏ మాట కామాటే మీరు కొత్త ప్రొడ్యూసర్ అయినా ఇండస్ట్రీలోకి అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తూ కూడా ఒక ధైర్యం ఉండాలి అలాంటి సబ్జెక్ట్ ని నమ్మడానికి. అవునవును, మారుతి గారు కూడా అదే అన్నారు, కొత్త ప్రొడ్యూసర్ గా ఇది చేస్తున్నారు, దీనికి మీకు గట్స్కి మెచ్చుకోవాలి, ఎందుకంటే ఎవరైనా ఇంత రిస్కీ సబ్జెక్ట్ ఎంచుకోరు అన్నారు. ఇంతకీ మారుతి గారితో మీ అసోసియేషన్ ఏంటి? ఎందుకంటే బార్బరికి బ్యూటీ మూవీస్ రెండింటిని కూడా ఆయనే ప్రెజెంట్ చేశారు కదా. అవునవునండి, రెండింటిని ఆయనే ప్రజెంట్ చేశారు. తను యాక్చువల్ నా ఫ్రెండ్ అండి. సో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్ కొత్త కాబట్టి తన గైడెన్స్లో నేను నేర్చుకున్నాను. అండ్ ఫర్దర్గా కూడా నేను కలిసి చేద్దామన్న ప్రపోజల్లోనే ఉన్నామన్నమాట. సో అప్పుడు తను నాకు ప్రతి చెప్పేది, ఇప్పుడు నేను కొంత నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మా ఇద్దరికి. రాజా సాబ్ షూటింగ్ లో ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నారు, మీరు కూడా కొంత షూటింగ్ అది ఇది చూస్తూ ఉన్నారు. ఎలా నడుస్తుంది రాజా సాబ్ ప్రాజెక్ట్ అనేది? యాజ్ ఏ మారుతి గారి ఫ్రెండ్గా నేను రాజా సాబ్ అంటే మా ఈ 2.5 years జర్నీలో, ఈ సినిమాలు నడుస్తున్న జర్నీలో అప్పుడప్పుడు వెళ్ళి నేను షూటింగ్ స్పాట్స్కి వెళ్ళి అక్కడే కలిసేవాడిని. అక్కడ షూటింగ్ ఎలా అవుతుందని చూసేది. అప్పుడప్పుడు తన ఆఫీస్లో కూడా వచ్చిన ఫుటేజ్ ఎప్పుడో ఒకసారి నాకు చూపించేవారు. రాజా సాబ్ అయితే నేను చెప్తున్నాను కదండి, అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇమాజిన్ కూడా చేయరు ఇంత బాగుంటుందా అని చెప్పి. నాకు తెలిసినంత వరకు అయితే తెలుసు. October 2nd ప్రాబబ్లీ వస్తుందేమో. ట్రైలర్ ఎప్పుడో అనుకుంటున్నట్టున్నారు, ఎగ్జాక్ట్ తెలీదు. ట్రైలర్ చూసాక ప్రతి ఒక్కరి ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఈజీగా నాకు తెలిసి ఇండియాలో ట్రెండ్ సెట్ అవుతుంది. మారుతి గారు దొరక్కపోవచ్చు కూడా. అసలే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆయనతో అనుకుంటున్నారు? నాకు అటో ఇటో ఇస్తారులేంటాయో. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారండి మారుతి గారు. చిన్న వచ్చి కొత్త డైరెక్టర్లకి, కొత్త ప్రొడ్యూసర్లకి చాలా హెల్ప్ అవుట్ అవుతాడు. ఆఫ్టర్ రాజా సాబ్ ఎలా ఉంటుందో ఆ చిన్నోళ్ళ సైడ్ ఎలా ఉంటుందో అది ఆలోచిస్తున్నాను నేను. మొత్తానికి బార్బరిక్ బ్యూటీ మూవీస్ మీలో కాన్ఫిడెన్స్ ని పెంచినట్టుగానే కనిపిస్తున్నాయి, చాలా జోష్ గా కూడా కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నెక్స్ట్ ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం. సో అవి ఫైనల్ అవుతున్నాయండి. వన్ స్టోరీ అవ్వంగానే అనౌన్స్ చేద్దామన్న పనిలోనే ఉన్నాను. ఇంకొక 2 months అట్లా టైం తీసుకొని, ఇంకా బ్యూటీ నడుస్తుంది, ఇవన్నీ క్లోజింగ్స్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్. అసలు ఒక సినిమా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు కౌంట్ చేసుకోవడానికి లేదండి, అన్ని వెదజల్లుతూ పోవాలి. మీరు కూడా ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు. ఇంతకీ మీరు ఇంతకు ముందు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు ఈ ప్రొడ్యూసర్ గా అవ్వక ముందు? నేను యాక్చువల్గా ఆంటర్ప్రినర్ అండి. ఐ మీన్ టు రియాలిటీ అండ్ మైనింగ్, గేమింగ్, ఇంకా ఐటీ వాటిలలో కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టాను. సో యాజ్ అ ఆంటర్ప్రినర్గా నేను ఆల్మోస్ట్ చాలా వరకు నాకున్న చిన్న సర్కిల్లో చిన్న రతన్ టాటా లాగా, చిన్న రతన్ టాటా లాగా, అంటే మన గల్లీ రతన్ టాటా లాగా. మొత్తానికి అసలు సినిమా ప్రొడ్యూసర్ అంటే ఏ సినిమాని మనం ప్రెడిక్ట్ చేయలేమండి. ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో కూడా తెలియదు. ఇంకా సినిమా మీద అలా డబ్బులు ఖర్చు పెట్టి ఇలా ఉండిపోవడమే. అలా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎంతో కష్టపడి సంపాదించి ఉంటారు మీరు, భయంగా అనిపించలేదా? మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయా అనే డౌట్ రాలేదా? సినిమా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే అదర్ బిజినెస్లు చేస్తూ ఉంటా, మార్కెటింగ్ పర్పస్ ఎంతో కొంత ఖర్చు పెడతా ఉంటాం. మార్కెటింగ్లోంచి మనం డబ్బులు తీసుకురాలేం, కానీ మార్కెటింగ్ వల్ల మన ప్రాజెక్ట్లోకి డబ్బులు తీసుకురావచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే సినిమా అనేది ఆడదు అనే దానికన్నా కూడా ఎలా ఆడించాలో తెలుసుకోవాలి. ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి ఓకే, బట్ స్టిల్ యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్గా నాకు మారుతి సపోర్ట్ వల్ల నాకు నష్టమేం లేదు.
బ్యూటీ రిలీజ్కి ముందే కమర్షియల్గా హిట్, బార్బరిక్ కూడా ఏంటంటే ఓవరాల్గా అయితే నాకు డీసెంట్ అమౌంట్స్ వచ్చాయి. అక్కడ ఏమైనా డెఫిసిట్లో ఉన్నా నాకు బ్యూటీ ద్వారా సెటిల్ డౌన్ అవుతుంది. ఇది ఒక కొత్త ప్రొడ్యూసర్కి జరగడం అనేది చాలా రేర్. జరిగింది. ఎందుకు జరిగింది అంటే మనం చేసే పనిలో జెన్యూనిటీ, పర్ఫెక్ట్ ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. సక్సెస్ అంటారు, ఒకవేళ సక్సెస్ రాలేదు అనుకుంటే దాన్ని అసలు సినిమా అనేది ఒక క్రేజ్. నా పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ అయితే ఈ 2 సినిమాల ద్వారా పెరిగింది. నేను ఎంత డబ్బు ఖర్చు పెడితే నా పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, దీనివల్ల నాకు ఇంకో 2 పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. సో నేను అందుకే పాజిటివ్గానే తీసుకుంటున్నా. నేను మార్కెటింగ్ పెట్టారనుకుంటారు, ఏముంది. అంతే కదా. నిజంగా ఈరోజు నేను ప్రొడ్యూసర్ని అని మీరు సగర్వంగా చెప్పుకోవడానికి ఈ బార్బరిక్ బ్యూటీ మూవీస్ హెల్ప్ అయినట్టే. 100% డబ్బులతో ఈ బ్రాండ్ ని కొనగలమా అసలు? కొనలేం. ప్రతిదీ మనం చేసే పనిలో ఒక్కొక్కసారి డబ్బుగా రిటర్న్ రాకపోవచ్చు, కానీ దాని ద్వారా వచ్చేటివి చాలా ఉంటాయి. చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డేర్ చేయకపోవడం వల్లనే అన్నీ అనుకుంటారు, వాళ్ళు అలా చేస్తున్నారు, మనం అలా ఎదిగితే బాగుండు, ఇలా ఎదిగితే బాగుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న డేర్ చేయకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు అట్లుంటారు. నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చా. నేనంటే నేనుగా ఎదిగింది ఇక్కడ వరకు వచ్చింది. నాకు ఆ డేరింగ్ స్కిల్స్ ఉన్నాయి. మీరు అన్నారు కదా 2 సినిమాలు అంటే, అదే నా డేరు. 2 ఒకేసారి దాదాపు స్టార్ట్ చేసినట్టున్నారు. దానివల్లే ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నా. నిజంగా ఒకేసారి 2 సినిమాలు, దట్టు కొత్త ప్రొడ్యూసర్, కొత్త కాస్టింగ్, ఎలా ఇంత ధైర్యం ఏంటి? ధైర్యం ఉంది, వెనకాల మారుతి గారు ఉన్నారు, పని చేసుకుంటూ వెళ్ళడమే మన పని. హనుమంతుడు మారుతి గారు అంటేనే అలా మీరు ధైర్యంగా ముందుకెళ్లారు. మొత్తానికి 2 సినిమాలకి సంబంధించి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? యాక్చువల్గా ఏంటంటే బ్యూటీ తర్వాత ఒక అతను, నాకు తెలిసిన అతనే, బార్బరిక్ చూశాడు, బ్యూటీ చూశాడు. బార్బరిక్ చూసి సినిమా బాగుంది, కొంచెం ప్రమోషన్ చేస్తే బాగుండు అన్నాడు. నెక్స్ట్ బ్యూటీ చూసి వచ్చి, నిజంగా ఇది నా అంటే బయటకు వస్తున్నప్పుడు విజయ్ నా గుండె బరువెక్కింది, అసలు ఇలాంటి సినిమా నువ్వు తీసావా? నేను ఏదో ప్రొడక్షన్ చేస్తున్నావు, ప్రొడ్యూసర్గా వస్తున్నావు అంటే చాలా మంది క్రేజ్ ఉంటుంది కదా, వచ్చేస్తున్నాడులే మనోడు కూడా ఏదో తీస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంత గొప్ప సినిమా తీస్తావు అనుకోలేదు అని ఒక నార్మల్ పర్సన్. అంటే గొప్ప వాళ్ళు ఇచ్చారు, గొప్ప వాళ్ళు ఇచ్చేటివి ఏంటంటే చాలా బల్క్లో ఉన్నాయి అవి, అవన్నీ మనం చెప్పలేం. కానీ ఇది నాకు హత్తుకుంది. నువ్వు ఇంత గొప్ప సినిమా తీసావా, నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ఫుల్ యూ అని చెప్పేసి ఈ మాట అన్న తర్వాత నాకు అనిపించింది, సరే డబ్బులు ఇస్తే ఇది రాదు, ఎంత డబ్బులు పెట్టినా సినిమా బాగుంది అనిపిస్తుంది, ఏదైనా అనిపిస్తుంది. కానీ నిజంగా గుండె లోతుల్లోంచి కమెంట్ వస్తే అది మనం తీసుకునే అది కూడా ఉండాలి. అట్లా ఎంతమందికి వస్తాయి. సో ఆ కాంప్లిమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఫైనల్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే మీ విజన్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీలో అయితే మ్యాజిక్ చేయబోతున్నారు అనేది అర్థమవుతుంది. రికార్డ్స్ క్రియేట్ చేసే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం విజయ్ పాల్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.